అందరికీ నమస్తే. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రాజకీయాలకు మారుపేరుగా ఉన్నటువంటి పర్సపూర్ గ్రామంకి మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో 2-3 సార్లుగా సర్పంచ్గా విధులు నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరిగింది. ఈయన మాట అంటే అందరికీ శాసనం. సో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి అండదండలతో కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది అనేది కూడా మనం ఒకసారి కన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సరే, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను 2006లో కూడా సర్పంచ్గా ఇక్కడ పోటీ చేసి ఘన విజయం సాధించినాను. ఇప్పుడు కూడా కంటిన్యూగా చేస్తున్నా. ఇప్పుడు మా ప్రజలందరూ నా బ్రహ్మరథం పట్టినారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లోపల భాగంగా జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల మా మిసెస్ కన్నం రాధమ్మని బలపరిచి తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు అండదండలతో ఇక్కడ ప్రచారం బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా మంది కూడా పార్టీలు మారడం జరిగింది. కానీ కన్నం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రేవంత్ రెడ్డి అడుగుజాడలోనే నడుస్తూ ఆయన కరడుగట్టిన నాయకునిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. సో వారి సారథ్యంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? 2006లో నేను సర్పంచ్ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఒంగూరు మండల్ మా అత్తల ఊరు కొండారెడ్డిపల్లి పక్క విలేజ్ కాబట్టి మా బామరుదుల సహదండాలతో ఆయన వచ్చినప్పుడల్లా మాకు మా ఇంటి లోపలనే ఆయన నివాసం ఉండి 9 సంవత్సరాలు మా ఇంటి లోపటే ఉన్నాడు. ఇప్పుడు మా ఏ విషయమైనా చిన్న పెద్ద ఏదైనా కూడా ఆయనకు సలహాలు సూచనలు నాకు ఇచ్చుకుంటూ నేను ఆయన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నా. ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ఆయన 2009 నుంచి కూడా నేను పార్టీ ఎక్కడ మారలేదు. ఆయన అడుగుజాడలు నేను నడుస్తున్నా. సో ఆనాటి నుండి 2009 నాడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా వారితో మీ సన్నిహితం ఎలా సాగుతుంది, మీ అభివృద్ధి పనులు ఎలా కొనసాగించారు? 2009 నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలు నేను నడుచుకుంటూ గ్రామం లోపల అభివృద్ధి కోసం స్కూల్ బిల్డింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, విద్యార్థులు కానీ ఎలాంటి స్కూల్ బిల్డింగ్స్ లేకుంటే ఆయన అండదండలతో స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి ప్రతి ఒక్క అభివృద్ధి కోసం ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అది ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన అయితే సాగింది. అవును. ఈ 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి కృషితో మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండ్రు ఊరిని? పర్సాపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారి మీద ఏది అడిగినా, పర్సాపూర్ ప్రజల గురించి ఏది అడిగినా కాదు అనకుండా మనకు సీసీ రోడ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అన్ని ప్రతి ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మంచిగా స్పందించుకుంటూ మాకు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చుకుంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు మీకు ఏ విధంగా ప్రోత్సాహం కల్పిస్తా ఉన్నారు? ఇప్పుడు పర్సాపూర్ గ్రామం లోపల ఇంతవరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా తిరుపతి రెడ్డి గారు పిలిపించి వీళ్ళు మొదల నుంచి కూడా కాంగ్రెస్లే ఉన్నారు, కాంగ్రెస్ కాబట్టి మేము బలపరుస్తున్నాం, రాధమ్మకు సపోర్ట్ చేసి మీరు గెలిపించుకొని రావాలని చెప్పి తిరుపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము ముందుకు సాగుతున్నాం. సో అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు. ప్రజాపాలనలో మహిళల ప్రోత్సాహం చాలా అధికంగా ఉండాలి. మహిళలకు ఇందిరమ్మ చీరలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలా అనేక రకాలుగా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మహిళలకు చాలా పెద్ద మొత్తంలో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పర్సపూర్ గ్రామానికి కూడా మహిళా రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా కన్నం రాధమ్మ గారు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అండదండలతో నేను గెలుపునైతే తీసుకొని వస్తాను, రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా నా గెలుపును ఇస్తాను అని ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏ విధంగా ప్రచారం సాగుతుంది? ప్రచారం అయితే మంచిగానే సాగుతుంది సార్. ఏం లేదు, ఇప్పుడు మన మహిళలకు ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు, ప్రతి దాంట్లో ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండకుండా ఇప్పుడు ఉచిత బస్సు అనేది కల్పించిండు. మనకు ఏమన్నా చేసుకోవాలంటే రుణాలు ఇస్తున్నాడు. లాస్ట్ పెట్రోల్ బంకులు కూడా మనకి ఇన్ఛార్జ్ ఇచ్చి మనం చేసుకోనికి ఇచ్చిండు ఆయన. ఏదో ఇంట్లోనే ఉండకుండా ప్రతిదీ మనం వర్క్ చేసుకోవాలని ఇస్తున్నాడు. మనం ధైర్యంగా బయటికి వెళ్ళి, ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్ళి మనం ప్రతిదీ చేసుకోవాలా, ఇంట్లోనే ఉండకుండా మహిళలందరూ. అందుకని నేను అందరినీ సపోర్ట్ చేసుకుంటూ మహిళలు
మహిళలను మీరు ఇంట్లో ఉండొద్దు, మీకు ఏమన్నా ఇంకా మీకు ఏమన్నా కావాలి, ఇంట్లో ఏమన్నా లోన్లు కావాలా చేపిస్తానే నేను ధైర్యంగా అడిగి చేపించేంత ధైర్యం నాకుంది. తిరుపతి రెడ్డి సార్నే కానీ ప్రశాంత్ అయినా కానీ రేవంత్ రెడ్డి సార్ని కూడా అడిగి ధైర్యం చేసే ఉంది నాకు ఆ ధైర్యం. ఎందుకంటే వాళ్ళు మాకు వెనకాల సపోర్ట్ ఉన్నారు. మనము ఒక ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఇదేదో నేను ఈ రోజే వచ్చినా అనేది కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి అయినా మన ఊరు మన కథ అని చెప్పేసి ఆయన మా మండల ఎడ్యుకేటర్లో ఒంగూరు మండల ఎడ్యుకేటర్ మనిషి ఆయన. మనకు ఒక ఇది ఏంది ఇప్పుడే రాజకీయాలకు వచ్చినామని చెప్పి చూస్తలేడు సారు. అరే మా ఊరు అనే అభిమానం మా మీద పెట్టిండు. అట్లని నేను ఏది అడిగినా కాదన్నారు. నువ్వు తీసుకొని రామ్మా, నేను చేపిస్తా, వాళ్ళకి ఏం కావాలో వర్క్ చేపిస్తా అనే ధైర్యం నాకు ఇచ్చిండు. అందుకని వీళ్ళందరికీ కూడా అదే చేసి సపోర్ట్ ఇచ్చి నేను అందరినీ వెనకాల తీసుకొని పోతున్నా. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిపిస్తే ఊరికి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, మహిళలకు ఏ విధంగా మీరు చేతను అందిస్తారు? అదే సార్ నేను చెప్తున్నా కదా, నేను వాళ్ళు ఏది కావాలన్నా కూడా నేను డెవలప్ చేస్తా. ఏది అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటాము ఏదైనా చేపించాము అని అంటే వాళ్ళకి రుణ సహాయం చేయించి, ఇప్పుడు ఉన్నాయి కదా గ్రామాలలో ఇంట్లో ఉన్నాయి, అట్లా చేసుకోవడానికి రుణ సాయం చేయించి నేను డెవలప్ చేపిస్తా. మా ఇల్లు ఉన్నాయి, నేను వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకి ఎంత వాళ్ళకి చూసుకొని వాళ్ళకి ఎట్లా ఉన్నారు పొజిషన్ వాళ్ళకి అనుకొని నేను వాళ్ళకి ఏది కావాలో అవసరానికి అది చెప్పిస్తాను. పింఛన్లే కానీ నా దగ్గరకు వచ్చి నేను పోయి అడిగి చెప్పిచ్చేసేస్తాను. అట్లేం లేదు. మహిళా సంఘాలకే కానీ వాళ్ళకు కూడా ఇంకా మహిళా సంఘాలకు ఇంకేమైనా ఉన్నాయి అవసరానికి ఉన్నాయి అంటే నన్ను అడిగితే మాత్రం ఏది నేను కాదన్నా. రుణాలు రుణమాఫీ అవన్నీ ఉంటాయి కదా అన్ని నేను ఇప్పిస్తాను. సో అదే విధంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా మన జిడి మల్లేశం గారు కూడా మనతో ఉన్నారు. తన అభిప్రాయం చెప్పండి, ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. మా పరసపురంకి రేవంత్ రెడ్డి మా కుటుంబంలో ఎట్లనో మేము రేవంత్ రెడ్డికి అట్లా ఉండము. రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి కన్నం రాజమ్మని తిరుపతి రెడ్డి సార్ గారు ప్రశాంతయ్య గారు గెలిపించుకొని రమ్మన్నారు. మేము అదే కృషితోటి ఊళ్ళో ప్రచారంకి తిరుగుతున్నాము. గెలిచి చూపిస్తామని నేను అందరికీ చెప్తున్నా. మా సార్ తక్కువ గిఫ్ట్ తీసుకొని పోతా. ఊరికి ఏం కావాలంటే అన్ని ఊళ్ళ కంటే పరసపురంకి ఎక్కువ నిధులు ఎక్కువ పనులు తెచ్చుకొచ్చేది పరసపురం గ్రామం ఒక్కటే. ఆమెను గెలిపించుకొని పోయేది నా బాధ్యత. సారు చెప్పిండు, సారు మాటలు సారు ఏం అడిగితే అది చేస్తూనే ఉన్నాడు. అన్ని ఏం అడిగితే అది కాదంటలేడు, చేస్తున్నాడు. ముందర కూడా ఇంకా ఎక్కువ అడిగి తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఏ విధంగా వస్తున్నాయి? ఇప్పుడు మా ఊరికి ఒక రోడ్ అడిగిన 5 కోట్ల రోడ్ వేస్తున్నాడు. ఆ తాండా వరకు పెద్ద పనే కదా అది. ఎప్పుడు ఎన్నేళ్ళు ఎవరు చేయలేరు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు, బియ్యం తింటున్నాము. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మహిళలకు చీరలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, పింఛన్లు ఇంకా చేసేట్టు ఉండయి. మిగతా ఏమన్నా చేయాలనుకుంటే సార్ని అడిగి చేపిస్తాం అందరికీ. సో మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా కన్నం రాధమ్మ కూడా గెలిస్తే మేము రేవంత్ రెడ్డి అండదండలతో కూడా ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోతామని కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఈనాటి నుంచి కాదు, ఆనాటి నుంచి ఎమ్మెల్యేగా 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు అత్యంత సన్నిహితంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గ్రామాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసిన ఘనత కూడా వీళ్ళకే చెందిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు కూడా మరింత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మరింత అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు కూడా కొడంగల్కు వెచ్చించడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రియల్ కానీ, ఎడ్యుకేషనల్ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వచ్చే 3 ఏళ్లలో కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే సత్తా మాకు ఉంది. మేము 100%గా అభివృద్ధి చేస్తామని కూడా వీళ్ళు చెబుతా ఉన్నారు.